హాయ్! వెల్కమ్ టు అరోమా షార్ట్స్. నిన్నైతే చికెన్ తందూరి చేసుకోవాలనిపించింది. అయితే చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పడేసేసరికి గట్టిగ బిగేసుకుపోయింది. ఎంత బిగికినా చూసారా? ముక్క పట్టుకుంటే గిన్నె కూడా లెగిసొస్తుంది. అంతలా బిగేసుకుపోయింది. తర్వాత కాసేపు బయట పెడితే అదంతా కూలింగ్ పోయి మెత్తగా అయిపోయింది. ఈలోపు పక్కన మంటలను పెట్టుకొని నిప్పులయ్యేలోగా మేము ముక్కలను తీసుకొని సిల్వర్ ఫాయిల్‌లో పెట్టి వేటికి వాటికి సెపరేట్‌గా అదిగో అలా చేసి పెట్టుకున్నాము. వాటిని తీసుకెళ్ళి నిప్పులు తయారయ్యేంత వరకు వెయిట్ జేసి, నిప్పులు తయారైన తర్వాత తీసుకెళ్ళి నిప్పుల్లో ఏసేసాము. నిప్పుల్లో వేసి అలాగా చికెన్ గదా! గడ్డగట్టేసరికి కొంచెం కూలింగ్ ఎక్కువున్నాయి. అందుకని ఈసారి ఏం జేసామంటే 40 నిమిషాల వరకు ఉంచాము. మొన్న ప్రాన్స్ ఓల్డ్ వీడియోలో ప్రాన్స్ అయితే 20 నిమిషాలు ఉంచాము. ఇదేమో 40 నిమిషాల వరకు నిప్పుల్లోనే ఉంచాము. నిప్పుల్లో ఉంచి దానిపైన మంటలు గూడా ఏసాము బాగా. ఏసిన తర్వాత కరెక్ట్‌గా 40 నిమిషాలకి రెడీ అయిందనమాట. ఇక అప్పుడు బాగా వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక గిన్నెలో యేసుకొని వాటిని ఒక అరిటాకు కోసుకొచ్చుకున్నాం. నీట్‌గా అరిటాకు కోసుకొచ్చుకొని చక్కగా సిల్వర్ ఫాయిల్‌లో నుంచి అయి తీసి నీట్‌గా అరిటాకు పెట్టుకొని, ఓ పక్కన నిమ్మకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్క చూసారా ఎంత మెత్తగా ఇదయిందో. మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బావుంటది. ఛానెల్ సబ్స్క్రైబ్